హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఫ్రీ ఆన్లైన్ క్లాస్లో చాక్లెట్స్ అనేవి ఎలా చేసుకోవాలి అనేవి నెక్స్ట్ క్లాస్ అనమాట. ఎక్కడ మిక్స్ చేయకుండా క్లాస్ని ఇంట్రెస్టింగ్గా చూడండి, స్కిప్ చేయకండి. దీంట్లోని నేను టిప్స్ అన్నీ చెప్తాను, దీన్ని ఎలా సేల్ చేసుకోవాలని కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చాక్లెట్స్ ఎన్ని రకాలు ఉంటాయో చూపిస్తున్నాను. ఇవి 3 వెరైటీస్ ఉంటాయి. డార్క్ ఒకటి, మిల్క్ ఒకటి, వైట్ ఒకటి ఉంటాయి. చూసారు కదా. ఇవైతే మనం ఫస్ట్ ఈ మూడింటిని తీసుకోవాలి. దీన్ని మెల్ట్ చేసుకోవడానికి ఇలాంటి బౌల్స్ తీసుకోవాలి. మీ దగ్గర స్టీల్ బౌల్ ఉన్నా పర్లేదు, స్టీల్తో అన్నా చేయొచ్చు. నేనైతే ఇక్కడ మైక్రోవేవ్లో పెడతారు కదా, అలాంటివి తీసుకుని దాంట్లో మెల్ట్ చేస్తాను. స్పాచ్లో ఒకటి కంపల్సరీగా కావాలండి. ఇక్కడ ఈ 3 తీసుకుంటున్నాను, డార్క్ ఒకటి, వైట్ ఒకటి, మిల్క్ ఒకటి. వీటిని మనకు కావాల్సినంత చాక్లెట్ అనేది తీసుకుని దాన్ని ఆ విధంగా ఫోల్డ్ చేసుకుని ఒక క్లిప్ పెట్టుకోవాలండి. ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది, మనకి చీమలు అవి వెళ్ళకుండా ఉంటాయి. అలాగే స్టోర్ అనేది ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో అయినా లేకపోతే ప్లాస్టిక్ బాక్స్లో అయినా పెట్టుకుని ఉంచుకోండి, అలా సేల్ చేసి. ఇప్పుడైతే నేను ఇక్కడ చాక్లెట్స్ చూపిస్తున్నాను. ఓపెన్ చేసి కట్ చేసిన తర్వాత వైట్, డార్క్, మిల్క్ అనమాట, ఆ 3ని. ఇప్పుడైతే ఫస్ట్ నేను మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేస్తున్నానండి. కుక్కర్లో హాఫ్ వరకు వాటర్ పోసుకున్నాను. హై ఫ్లేమ్ కాదు, స్లిమ్లో కాదు, మీడియంలో పెట్టుకోవాలి మంట అనేది. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకుని అందులోని మిల్క్ కాంపౌండ్ అనేది వేసుకుని దీన్ని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ని మెల్ట్ చేసినప్పుడు ఒక వాటర్ చుక్క కూడా చాక్లెట్లో పడకుండా చూసుకోవాలి, ఎందుకంటే వాటర్ అనేది పడితే చాక్లెట్ అనేది పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇది మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇలా కొంచెం మెల్ట్ అయింది చూసారు కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉన్నవి ఇలాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో తిప్పుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. బాగాని చూస్తున్నారు కదా నేను ఎలా తిప్పుతున్నాను, అలా మెల్ట్ చేసుకోవాలి. అంతే అండి, మనకి చాక్లెట్ అనేది చూసారు కదా బాగా మెల్ట్ అయింది. ఇప్పుడైతే నేనైతే ఈ మౌల్డ్ తీసుకున్నాను, రౌండ్ షేప్ మౌల్డ్. మనం ఎప్పుడైనా చాక్లెట్ ఫిల్ చేసేటప్పుడు మౌల్డ్ని మనం ఫస్ట్ వాష్ చేసేసుకుంటాం కదా, ఆ తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగా టిష్యూ పేపర్లు ఉంటాయి కదా, వాటితో ఒకసారి క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి నీట్గా వాళ్ళకి కస్టమర్స్కి ఇచ్చినప్పుడు కూడా మనం పిల్లలు తింటారు కాబట్టి చాలా జాగ్రత్తగా హైజీనిక్గా చేయాలండి చాక్లెట్ చేసేది. ఇప్పుడైతే నేను డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. డార్క్ చాక్లెట్ అనేది మిల్క్ చాక్లెట్ కన్నా తొందరగా మెల్ట్ అవుతుంది. ఇప్పుడు నేను మిల్క్ చాక్లెట్ మెల్ట్ చేసుకున్న దాంట్లోనే డార్క్ వేసేసుకుని మెల్ట్ చేసుకుంటున్నాను. దీన్ని మనం మెల్ట్ చేసుకున్నప్పుడు ఇలా వాటర్ అనేది పైకి వస్తుంది ఒక్కోసారి, అలాంటప్పుడు గిన్నెలోకి పడే అవకాశం ఉంటుంది. అది జాగ్రత్తగా చూసుకొని సిమ్లో చూసారు కదా ఇలాగా లైట్గా కనిపిస్తుంది వాటర్ అనేది, అలా రాకుండా చూసుకోవాలండి, బయటికి పొంగకుండాని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకి డార్క్ చాక్లెట్ అనేది తొందరగా మెల్ట్ అవుతుంది. ఇలా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇది మోదక్ షేప్లో తీసుకున్నాను, నేను దీంట్లో ఫిల్ చేసుకుంటున్నాను డార్క్ చాక్లెట్ అనేది. ఓన్లీ డార్క్ చాక్లెట్ అనమాట ఇది. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు, కింద కామెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అలాగే చిన్న సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి వీడియోని. ఇలా మనం ఫ్రిడ్జ్లోని 10 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుందండి, ఇది గట్టిపడుతుంది చాక్లెట్ అనేది. డార్క్ చాక్లెట్ కొంచెం మిగిలితే నేను వేరే షేప్లో వేస్తున్నాను. ఇది వచ్చేసి టెడ్డీ బేర్ షేప్. 10 మినిట్స్ తర్వాత డీమోల్డ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, డీ ఫ్రిడ్జ్లో అన్నా పెట్టుకోవచ్చు, నార్మల్గా అన్నా పెట్టుకోవచ్చు. అదొక డౌట్ ఉంటుంది, కానీ మనం పెట్టేటప్పుడు చికెను, మటను స్మెల్ వచ్చే ఐటమ్స్ ఏవి ఉండకూడదు ఫ్రిడ్జ్లోని. దానికి సపరేట్గా ఒక అర ఉంటే బాగుంటుంది. ఫైనల్ డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. స్మెల్ అనేది ఏదన్నా ఉంటే మనకి తొందరగా ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది అన్నమాట. అందుకనేసి మనం ఏది లేకుండా చూసుకోవాలి. ఇక్కడ నేను వైట్ చాక్లెట్ తీసుకుని మెల్ట్ చేసుకుని సేమ్ అదే ప్రాసెస్ అండి, నేను అందుకని మళ్ళీ చెప్పలేదు. ఇలాగా మౌల్డ్లో వేసుకున్నాను, నాకు నచ్చిన మౌల్డ్లో. ఇది డిమౌల్డ్ చేస్తున్నాను చూసారా, ఎంత నీట్గా చాక్లెట్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో.
మీలో ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. మినిమం 50 చాక్లెట్స్ అనేవి ఆర్డర్ చేస్తే నేను కొరియర్ చేస్తాను. చూసారు కదా, ఇది వచ్చేసి నేను వినాయక చవితికి మోదక్ షేప్లు అనేవి చేసి సేల్ చేశాను అనమాట. ఇది ఒకటి చిన్న క్లిప్ యాడ్ చేశాను. అంతే అండి. ఇలాగా ప్లెయిన్ చాక్లెట్స్ చేసుకుని కూడా మనం సేల్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్లో చేసి కస్టమర్స్కి ఇవ్వచ్చు. ఇలాగా దీన్ని ఎలా ర్యాప్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియో నేను చేస్తాను. అలాగే మౌల్డ్స్ అనేది ముఖ్యంగా ఎలా వాష్ చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. క్లాసెస్ కింద ఎక్కడ మిస్ అవ్వకుండా క్లాసెస్ అన్నీ లైన్గా చూడండి. మీరు బయట ఎక్కడని 2000 3000 అనేది చాక్లెట్ నేర్చుకోవాలంటే కట్టి నేర్చుకుంటున్నారు. అలా కాకుండా ఇలా ఫ్రీగా నేర్చుకుని కూడా ఇంట్లో ట్రై చేసి కూడా సక్సెస్ అవ్వచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. ఎవరికైనా కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్కో చాక్లెట్ వచ్చేసి నేను ఇక్కడ దివాళీ ఆఫర్ కింద 8 రూపీస్కే ఇస్తున్నాను. ఇలా ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.